అండి ఈరోజు వంకాయ టమాటా కూర వండి చూపిస్తున్నానండి. ఫస్ట్ పొయ్యి మీద దాకా పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేపించుకోవాలండి. బయట ఎవరికన్నా ఏదన్నా ఇచ్చినప్పుడే కదండి, బయట ఏదన్నా తెచ్చుకున్నదప్పుడే కాదు, ఇంట్లో ఉన్న భార్యకి చెప్పాలండి. పెళ్ళి కాకముందు అయితే తల్లితో చెప్పుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వాలండి. తల్లి ఎంత బాధ్యతగా ఉంటుందో భార్య కూడా అంత బాధ్యతగా ఉంటుందండి ఇంట్లోని. ఉప్పు వేసుకోవాలండి. ఇంట్లోకి కావాల్సినవి మీరు తెచ్చి పడేసినా కానండి, ఇంట్లోకి కావాల్సినవి మీరు తెచ్చినా కానీ నెలసరికి వచ్చి ఎంత అవుతుందో కూడా భార్య చూసుకోవాలండి. ఇంట్లో పొదుపు చేయాలంటే ఒక తల్లి ఒక భార్యనండి. ఏదన్నా ఒబ్బుడు చేయాలన్నా ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి. మన ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు మన తల్లికి ఎంత గౌరవం ఇస్తామో భార్యకి కూడా అంతే విలువ ఇవ్వాలండి. ఎవరి ముందు చులకన చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మనల్ని నమ్ముకునే భార్య అన్నది మనకు కూడా వస్తుందండి. ఫస్ట్ తనకి ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడు తను ఏం చెప్తుందో మనం ఆలకించాలండి. సిమ్లో పెట్టేసుకునండి, మూతతో పెట్టేసుకోవాలి. బాగా మగ్గనియ్యాలండి వంకాయని. ముక్కలు మగ్గినియండి. ఇప్పుడు కూరలో కొంచెం పసుపు వేసుకోవాలండి. కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. కూరకు సరిపడా నీళ్ళు వేసుకునండి మూత పెట్టేసుకోవాలి. కూర ఉడికిందో లేదో చూసుకోవాలండి. కూర ఉడికిందండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. ఉప్పు రుచి చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకోవాలండి. అంతేనండి, వంకాయ టమాటా కూర అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.